ఈరోజు ఒక స్టోరీ తెలుసుకుందాం. ఒక సర్కస్ కంపెనీలో లయన్స్, టైగర్స్ అన్నీ ఉంటాయి. సో ఈ యానిమల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానివల్ల ఏం చేశారంటే, ఈ సర్కస్ కంపెనీ వాళ్ళు ఈ లయన్స్ని ఫ్రీగా వదిలేయాలని చెప్పేసి తీసుకెళ్ళి అడవిలోకి వదిలేస్తారు. అడవిలోకి వదిలేసిన తర్వాత ఒక 6 months అయిన తర్వాత ఆ సర్కస్ యజమాని ఒకసారి ఆ లయన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని ఎక్కడైతే అడవిలో వదిలిపెడతారో అక్కడికి వెళ్తారు. ఆశ్చర్యకరంగా ఒక లయన్ చనిపోయి ఉంటుంది. ఆ లయన్ చుట్టూ కుక్కలు ఉంటాయి. కుక్కలు ఆ లయన్ని చంపేసి తింటూ ఉన్నట్టు సీన్ చూస్తాడు. అతనికి అర్థం కాదు, ఇదేంటి, కుక్కలేంటి లయన్ని చంపడం ఏంటి, ఇలా చేయటం ఏంటి. దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? లయన్ సర్కస్లో ఉన్నన్ని రోజులు దానికి టైంకి ఫుడ్ వస్తుండేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ వస్తుండేది. దానివల్ల లయన్ చేయాల్సిన పని హంటింగ్ అనేది అది మర్చిపోయింది. ఎప్పుడైతే హంటింగ్ మర్చిపోయిందో సుఖానికి అలవాటు పడింది. సో టైంకి తింటూ ఉంది. అదేవిధంగా అడవికి వెళ్ళినా కూడా అది ఫుడ్ వస్తుందేమో అనేది వెయిట్ చేయడం మొదలుపెట్టింది. కానీ హంటింగ్ అనేది మర్చిపోవటం వల్ల హంట్ చేయటం మర్చిపోయింది. సో దానివల్ల ఏమైంది, కుక్కలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని లయన్ని చంపేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది కథ కాదు, నిజంగా జరిగింది. కానీ మీ లైఫ్లో కూడా సుఖానికి అలవాటు పడకండి. టాలెంట్ ఉన్న వాళ్ళు మీ టాలెంట్ని ప్రదర్శించండి. మీరు ఎర్న్ చేసుకోవాల్సిన వయసులో ఎర్న్ చేయండి. అంతేగాని చిన్న చిన్న సుఖాలకి అలవాటు పడకండి. ఫాలో అవ్వండి ఇగ్నైట్ విత్ శ్రీకుమార్.